హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, ఇప్పుడు కంటెంట్ కరెక్ట్ రాసినా కూడా ఫెయిల్ చేస్తారట కదా సార్ కావాలని చెప్పేసి అని చాలామంది స్టూడెంట్స్ పెడతా ఉన్నారు ఎగ్జామ్స్ సంబంధించి. విల్ దే ఫెయిల్ యూ ఫర్ కరెక్ట్ కంటెంట్ ఆల్సో? సో దీని గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. ఇంకా జరగాల్సిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కొన్ని. అయితే మీరు కంటెంట్ ప్రజెంట్ చేశారు. అయితే కావాలని ఫెయిల్ చేశారా? లేకపోతే అది యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది మాత్రం పక్కన పెడితే, లాక్‌డౌన్ టైంలో వచ్చేసరికి లాక్‌డౌన్ అయిపోతుంది, అంతా ఫ్రీ అవుతుంది అనుకున్న సమయంలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు చూసారా? R18 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళని వచ్చేసరికి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అందుట్లో ఫెయిల్ చేయడం జరిగింది ఆ టైంలో. అయితే అమ్మాయిలు బాగా చదివేవాళ్ళు కూడా ఏం చేయటం జరిగిందంటే, మేము బాగానే రాసాము అయినా కూడా ఫెయిల్ చేశారు, ఖచ్చితంగా అయితే మేము పాస్ అవుతామని చెప్పేసి వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే రీవాల్యుయేషన్ పెట్టుకున్నప్పుడు ఏమైంది, వీళ్ళు వచ్చేసరికి స్టూడెంట్స్ కొంతమంది డబ్బులు లేని వాళ్ళు యూనివర్సిటీ దగ్గర వచ్చేసరికి గోల్ చేశారు. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చేసరికి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. అయితే స్టూడెంట్స్ ఇలా గోల్ చేస్తున్నారని చెప్పేసి ఆ రీవాల్యుయేషన్కి పెట్టింది డబ్బులు కట్టిన వాళ్ళే వెనక్కి చేపించారు కాలేజీ వాళ్ళతో. కట్టకపోయినా కూడా అందరు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా వచ్చేసరికి ఫ్రీగా రీవాల్యుయేషన్ పెట్టడం జరిగింది. అయితే మొత్తం అయిన తర్వాత ఏం తేల్చారంటే, స్టూడెంట్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని చెప్పేసి డిసైడ్ చేశారు. మేము చెక్ చేసాము, మా ఫ్యాకల్టీ చెక్ చేశారు, మొత్తం మీద వాళ్ళ ఎగ్జామే సరిగ్గా రాయలేదని చెప్పేసి చివరికి చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఏమైంది, వీళ్ళు ఎగ్జామ్ రాసుకున్నారు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కంటెంట్ ప్రజెంట్ చేస్తే ఫెయిల్ అవుతారన్న కాన్సెప్ట్ అది ఆ టైంలో జరిగింది. అది అది మరి కంటెంట్ అని వీళ్ళు అంటున్నారు, కంటెంటే లేదని వాళ్ళు అన్నారు. అది ముగిసిన అధ్యాయం. ఇక ఈ మధ్యకాలంలో వచ్చేసరికి కంటెంట్ ఉంటే మాత్రం పక్కా చేస్తున్నారు. ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు పాస్ అవుతారు. మొన్న 4-1 దాంట్లో వచ్చేసరికి కంటెంట్ లేక ఫెయిల్ చేయలా, కావాలని ఫెయిల్ చేయలా, స్ట్రిక్ట్గా పేపర్ వాల్యుయేషన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పట్టించుకొని మరి పేపర్ వాల్యుయేషన్ చేయటం అయితే జరిగింది. దాని గురించే ఇదంతా జరగటం అయితే జరిగిందనమాట. అంతేగాని వేరే ఏం లేదు. మీకైతే పాస్ అయిపోతారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.